ఉంది. అయినప్పటికీ కూడా అశ్వమేధ యాగం లోపల కూడా బంగారు సీతను పెట్టి అశ్వమేధ యాగం చేసుకున్నాడు తప్ప మళ్ళీ వివాహం చేసుకోలేదు. లక్ష్మణ స్వామి కూడా అడవిలో వనవాసం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా లక్ష్మణుడు రాముడితో పాటు వెళ్తాడు. ఒకరోజు లక్ష్మణుడిని పరిశీలించడానికి రాముడు అడుగుతాడు, నువ్వు ఇష్టం ఉంటే వెళ్ళిపోవచ్చు అయోధ్యకి, నీకేం అంత కంపల్సరీ ఏం కాదు, నువ్వు వెళ్ళిపో అయోధ్యకి కావాల్సి ఉంటే అంటే లక్ష్మణ స్వామి ఎంత బాధపడతాడు. అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు, అదే సీతమ్మ తల్లిని ఎందుకు అంటలేవు, మరి సీతమ్మ తల్లిని వెళ్ళిపోవాలని అనట్లేవు, నన్ను వెళ్ళిపోమని అంటున్నావు అంటే సీతమ్మ తల్లి నేను వదిలి ఉండను, నేను మాత్రం నేను వదిలి ఉంటాను నువ్వు అనుకుంటున్నావు కదా అన్నయ్య. ఒక చేప నదిలోంచి బయటపడ్డ తర్వాత తడి ఉన్నంత వరకే బతుకుతుంది. నేను కూడా నువ్వు కనిపించినటువంటి కొనవేల వరకు మాత్రమే నేను బతుకుంటాను. నా కంటికి నేను వెళ్ళిపోతున్నానుకో, నా కన్ను చూపు దగ్గర నువ్వు ఎంత దూరం కనిపిస్తావో అంత దూరమే బతుకుంటా, తర్వాత నా ప్రాణాలతో ఉన్నానని చెప్తాడు. అంత గొప్ప అన్నదమ్ముల అనుబంధం మనకి రామాయణం తెలుపుతున్నది. మరి రామాయణం లోపల కూడా మరి సుందరకాండలో తీసుకున్నట్టయితే సీతాదేవి దగ్గరికి హనుమ వెళ్ళిన తర్వాత హనుమన్ ఒకటే ప్రశ్న అడుగుతుంది సీతాదేవి, రాముడు ఎట్లున్నాడని అడగదు, రాముడు ధర్మకార్యం నిర్వర్తిస్తున్నాడా, మరి నువ్వు నేను లేనని చెప్పేసి బాధపడుతూ ధర్మకార్యాలన్నీ ఆపేసిందా అంటే ఎంత ధర్మం కోసం పాటుపడ్డాడు వాళ్ళు. అందుకోసమే కదా రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఆ రామో విగ్రహవాన్ ధర్మాన్ని ఎవరన్నారు, రాముని సోదరులో, రాముని బంధువులో, రాముని మిత్రులో అనేది మారీచుడు అనేటటువంటి రాక్షసుడు అన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడికి ఒక విగ్రహ రూపం ఇస్తే అదే ధర్మం రూపంలో ఉన్నటువంటి విగ్రహం ప్రతిపాదిస్తే అదే రాముడు అని చెప్పడం చెప్పుతుంది. అంటే మారీచుడు అంతటి వాడు కూడా రాముని పొగిడేది. అంత గొప్ప ధర్మం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. మరి ఆ రామచంద్రమూర్తి సీతాదేవి ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారో కూడా మనకు తెలిసినటువంటి విషయం. అలాంటి రామాయణం లోపలనే దేశభక్తి కూడా ఉంటుంది మనకి. లక్ష్మణ స్వామి అరణ్య యుద్ధకాండ తర్వాత లక్ష్మణ స్వామి అంటాడు, పద్నంతో కూడినటువంటి బంగారంతో కూడినటువంటి లంకను చూసి లక్ష్మణ స్వామి ఒక మాట అంటాడు, ఇది బంగారంతో కూడినటువంటి లంక కదా అన్నయ్య, మనం ఎట్లా రావణాసురుడిని ఓడిపించేసినాం కదా, మనం అయోధ్యకి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే ఉండొచ్చు కదా అంటే రాముడు ఒక మాట చెప్తాడు, జననీ జన్మభూమి స్వర్గాలపై కలిగేసి. అంటే జనని జన్మభూమి కన్నా ఎంత స్వర్ణమైనటువంటి లంక అయినా మనది కాదు, మన జన్మభూమి మనకు గొప్పది. ఎంత బంగారంతో ఉన్నటువంటి లంక కూడా గొప్పది కాదు, మన అయోధ్య మనకు గొప్పదని చెప్తాడు. అంటే దేశభక్తి ఏ విధంగా ఉండాలో కూడా మనకు రామాయణం చెప్తుంది. కాబట్టి రామాయణం మహాభారతం లాంటి నిరంతరం చదువుకోవాలి. మన మహాభారతాన్ని విషయానికి వస్తే మహాభారతం కూడా రామాయణం లోపల రాముడు ధర్మం ఏ విధంగా ఉండాలో చెప్తే, మహాభారతం లోపల కృష్ణుడు ధర్మాన్ని కాపాడడం కోసం ఎన్ని కష్టాలు పడడం మనకు అర్థమైంది. కృష్ణుడు దేవాది దేవుడు, ఆయనకి ఏ అవసరం లేదు, కానీ ఒక రథసారథిగా ఉంటాడు, అంటే ఒక డ్రైవర్గా ఉంటాడు. డ్రైవర్గా ఉండడం అనేది ఎంత తక్కువ, ఆయన అంత దేవుడు అయినప్పటికీ కూడా మన అర్జునుడికి రథసారథ్యం చేస్తాడు. ఆయనకి ఏం అవసరం, గుర్రాలను తోపుతాడు, గుర్రాలకు దాణా పెడతాడు. ఆ గుర్రం ఎక్కినప్పుడు ఇప్పటిలాగా హారంత లాంటి ఏం లేదు అప్పుడు రథానికి. మరి అప్పుడు ఏం చేయాలి, అర్జునుడు రథంలో ఉంచినప్పుడు ఎడమవైపు తీసుకెళ్ళు కుడివైపు తీసుకెళ్ళు అన్నప్పుడు ఏం చేయాలి, మన అర్జునుడు ఏం చేస్తాడు, కుడి కాలుతో తన్నినప్పుడు కృష్ణుడు కుడివైపు తీసుకెళ్తాడు, ఎడమ కాలుతో తన్నినప్పుడు ఎడమవైపు తీసుకెళ్తాడు. మరి ఇంత భక్తవత్సలుడు అంటే భక్తి కోసం ఇంత తగ్గాల్సినటువంటి అవసరం ఏముంది కృష్ణుడికి అంటే పాండవులకు ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడడం కోసం అంత కష్టపడ్డాడు. ఒక అవతారం లోపల ధర్మాన్ని నిరూపిస్తే, ఒక అవతారం లోపల ధర్మాన్ని కాపాడడానికి తనంతా తగ్గినటువంటి కృష్ణుడు. ఆయన ఒకసారి ఏమవుతుందంటే ద్రౌపది యుద్ధం జరిగిన తర్వాత ఒకరోజు భీష్ముడు చాలా రెచ్చిపోతాడు, రేపు పొద్దున నేను పాండవులు, ఎందుకంటే దుర్యోధన రెచ్చగొట్టాడు అనమాట, నువ్వు పాండవుల సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు పాండవుల పక్షపాతిని, నువ్వు చంపవు, నేను చూస్తే నువ్వు చంపేటట్టు కనిపిస్తలేవు అనే మాట అన్నప్పుడు అప్పుడు భీష్ముడు అంటే రేపు పొద్దున పాండవులందరినీ సంహరిస్తానని మాటిస్తాడు కానీ తను వెళ్ళి గుడారంలో కూర్చున్నప్పుడు మొత్తం ఏడుస్తూ ఉంటాడు, భోజనం కూడా చేయడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, మెల్లిగా ద్రౌపదేవిని పంపిస్తాడు భీష్ముడి దగ్గరికి. ద్రౌపదేవి వెళ్ళి పాదాలకు నమస్కారం చేయగానే భీష్ముడు ఏమంటాడు, దీర్ఘసుమంగళి భవ అంటాడు. ఆయన కొంత ఊరట కలుగుతుంది, నా నోటితో దీర్ఘసుమంగళి భవాలు వచ్చిందంటే ద్రౌపదేవి ఖచ్చితంగా దీర్ఘసుమంగళిగా ఉంటుంది, పాండవులకు ఏ ఆపద రాదనేటటువంటి ఒక నమ్మకమైన కలగగానే లోపల నుంచి ఆకలి అవుతుంటుంది అనమాట. కృష్ణుడు వెనకాల నుంచి వస్తుంటాడు, ఒక ఉత్తరీయాన్ని ధరించి వస్తుంటాడు కృష్ణుడు. లోపల నుంచి రాగానే భీష్ముడు ఏం చేస్తాడు, నాకు ఆకలి అనేటటువంటి విషయాన్ని కృష్ణుడు గమనించినటువంటి బహుశా అందుకే ఉత్తరీయంలో ఏదో తెచ్చిందని చెప్పేసి ఉత్తరీయాన్ని పట్టి లాగుతాడు. అందులో వచ్చి ద్రౌపదేవి పాదుకలు ఉంటాయి, ద్రౌపదేవి చెప్పులు ఉంటాయి. అప్పుడు భీష్ముడు ఆశ్చర్యపోతాడు, నీకేం కర్మ కృష్ణ, ద్రౌపదేవి చెప్పులు ఎందుకు నువ్వు మెడలో వేస్తున్నావు అంటే, లేదు భీష్మ నీకు తెలియదు, ద్రౌపదేవి ఒకవేళ నీ గుడారానికి వచ్చింది బయట చెప్పులు చూసినాకో కౌరవులు కూడా ఏం చేస్తాడు, వాళ్ళ భార్యని పంపిస్తాడు. అప్పుడు నువ్వు మళ్ళీ వాళ్ళని దీర్ఘసుమంగళి భవాన్ని ఆశీర్వదించడం అనుకో, నా ఎత్తు నాది పన్నాగం పన్నదు అని చెప్తాడు. వీళ్ళ పాండవులను కాపాడడానికి తన చెప్పులు మెడలో వేసుకున్నాడంటే
స్వరూపులమైన కృష్ణ పరమాత్ముడు అర్థమవుతుంది. ఎన్నో విషయాలలో పాండవులని కాపాడడానికి ఎన్నో కష్టాలు పడతాడు. మన భీష్ముడిని సంహరించడానికైనా, ద్రోణుని సంహరించడానికైనా ఎన్నో తెలివితేటలు, ఎన్నో ఉపాయాలు పని భీష్మ ద్రోణుల భార్య నుండి కూడా అర్జునుడిని కాపాడతాడు. మరి అట్లాంటి కృష్ణుడు సైంధవుని అర్జునుడు ఏం చేస్తాడు? అభిమన్యుడిని చంపగానే సైంధవుని చంపుతా, రేపు పొద్దున్న నేను సాయంత్రం లోపు సూర్యాస్తమయం లోపు చంపకపోతే నేను ప్రాయోపవేశం చేస్తా అంటాడు. ప్రాయోపవేశం చేస్తా అని చెప్పి అలసిపోయి అర్జునుడు పండుకుంటాడు. కానీ కృష్ణ పరమాత్ముడు కంటి మీద కురుకు కూడా వేయడు. రేపు ఎలా సంహరి మరి రేపు పొద్దున సైంధవుడు చచ్చిపోలేడు అనుకో, మరి అర్జునుడు ప్రాయోపవేశం చేస్తాడు. కౌరవులు అందరూ కూడా మంచిగా పండుగ చేసుకుంటారు. ఇంకా రేపటితో కురుక్షేత్ర సంగ్రామం అయిపోతుంది, మేము సైంధవుని కాపాడుకుంటే చాలు, అర్జునుడు ప్రాయోపవేశం చేస్తాడు, ఇంకా కురుక్షేత్ర సంగ్రామం స్టాప్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు మంచిగా పండుగ చేసుకుంటారు. పొద్దున యుద్ధంలోకి వచ్చి వాళ్ళు ఏం పని చేస్తారంటే కేవలం సైంధవుని కాపాడుకుంటారు. సైంధవుని చుట్టుపక్కల మొత్తం భీష్ముడు, కర్ణుడు, అశ్వత్థామ వీళ్ళంతా కూడా గట్టిగా కాపలా కాచి, దుర్యోధనుడు కాపలా కాచి కేవలం సైంధవుని కాపాడుతాడు. అప్పుడేం చేయాలి మరి కృష్ణుడు? మెల్లిగా సూర్యుని మబ్బులు వచ్చేటట్టు చేసి సూర్యాస్తమయం అన్నట్టు చేస్తాడు. సూర్యాస్తమయం అయిందనుకో ఏం చేస్తాడు? సైంధవుడు యుద్ధభూమిలోంచి బయటికి వస్తాడు. ఎప్పుడైతే సైంధవుడు బయటికి వస్తాడో అర్జునుడిని అప్పుడే మళ్ళీ మబ్బుల్ని పక్కకు జరిపేపిస్తాడు. మబ్బులు పక్కకు జరగడానికి ఇంకా సూర్యాస్తమయం అయిపోలేదని చెప్పేసి అర్జున బాణాలే అనగానే అర్జునుడు బాణం వేసేసరికి మన యొక్క సైంధవుడి యొక్క తల ఎగిరి పడబోతుంటాడు. ఎగిరి పడవద్దు, ఆయనకు ఒక శాపం ఉంటుంది. సైంధవుడి యొక్క తండ్రి చిన్నప్పుడు పుట్టగానే సైంధవుడికి ఆకాశవాణి పలుకుతుంది. ఈయన ఏమర పాటలో ఉన్నప్పుడు ఈయన తలపోతుంది అని చెప్పేసి శాపం ఉందని చెప్తే అప్పుడు వృద్ధశక్తుడు ఏమంటాడు? ఎవరైతే ఈయన తలను నేల మీద పడేటట్టు చేస్తారో వాళ్ళ తల 100 ముక్కలు అవుతుంది అని చెప్పి చెప్పిస్తాడు. కాబట్టి అర్జున నువ్వు తల కింద పడకుండా బంతులు ఆడిపి అంటాడు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు? దాన్ని బంతులు ఆడుకుంటూ ఆడిపిస్తూ ఒక ప్రమాదమైనటువంటి అస్త్రాన్ని వేస్తే ఆ అస్త్రం వేసి వృద్ధక్షత్రులు తపస్సు చేసుకుంటుంటాడు. ఎవరంటే సైంధవుడు తండ్రి. ఆయన తపస్సు చేసుకుంటే ఆయన ఒళ్ళో పడగానే ఆయన ఏం చేస్తాడు? సైంధవుడు తలకాయ కింద పడేయగానే సైంధవుడు తల 100 ముక్కలు అవుతుంది. మరి సైంధవుడు సంహారం ఎవరి వల్ల జరిగింది? అర్జునుడి వల్ల జరిగిందా? లేదు కదా. కృష్ణ పరమాత్ముడు ఎన్ని ఉపాయాలు, ఎన్ని తెలివితేటలు, ఎన్ని ధార్మిక సూత్రాలు అన్ని పాటించడం వల్ల జరిగింది. అంత కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత పాండవులందరూ కూడా చర్చ పెట్టుకుంటారు.